రే పక్కబాయ్. రే ఏమైందిరా పదా. రే పెట్రోల్ అయిపోయిందిరా దీంట్లో. రే వాడి దగ్గర పెట్రోల్ ఉందిరా. చెత్త నా కొడక, అమాయకమైన పిల్లోని కొడతావా? సిగ్గుండాలరా కొంచెమైనా. నాన్న ఇక్కడికి రా నాన్న. వీన్ని కొట్టాలనుందా? కొట్టరా అయితే. రే ఏంట్రా? రే సారీ చెప్పురా. సారీరా. సరే సరే. నాన్న ఎక్కడికి వెళ్ళాలరా నువ్వు? ముందర హాస్పిటల్ కి వెళ్ళాలన్నా. హాస్పిటల్కే? సరే నేను వదులుతా రారా. రే తమ్ముడు, నా దాంట్లో పెట్రోల్ అయిపోయిందిరా, కొంచెం వేసుకోనా? అన్నా ఇది పెట్రోల్ కాదు. పెట్రోల్ కాదా? మరేంట్రా? ఇది మా తాత ఉచ్చలు. ఉచ్చలా? ముందర హాస్పిటల్లో టెస్ట్ చేపించుకునేకి వెళ్తున్నా. ఏ దిగురా. డాడీ పోయినాడు. అన్నా ఏమన్నా ఉంటే సాలే 20 రూపాయలు వచ్చా. అన్నా ఏమన్నా ఉంటే ఏమన్నా ఇచ్చిపోన్నా. అన్నా నాతో ఏం లేవన్నా. ఏమన్నా ఏమన్నా పొద్దు నుంచి ఏం తినలేదన్నా. అన్నా నాతో నిజంగా డబ్బులు లేవన్నా, ఉంటే ఇస్తా కదా. ఏమన్నా తినిపి అన్నా, డబ్బులేం వద్దులేన్నా. ఏం తింటావు? సమోసా తింటా అన్నా. సమోసా తింటావా? ఒక పని చేయి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే తెస్తా. ఇదిగో అన్నా. చాలా థ్యాంక్స్ అన్నా, నేను కూడా పొద్దుంచి ఏం తినలేదు. అన్నా దేవుడి పేరు మీద 5,000 దానం చేయండి అన్నా. అన్నా ఒకటి చెప్పు, ఇలా అడగది నేను నెలకు ఎంత సంపాదిస్తున్నావు? ఒక 10,000 నుంచి ఓ 15,000 వరకు సంపాదిస్తా అన్నా, అంతే. నా శాలరీ ఎంతో తెలుసా? 20,000. 20,000 మా ఇంటి ఖర్చులకి 8,000 పోతే 12,000 ఉంటుంది. 12,000 నా ఖర్చులకి 2,000 పోతే 10,000 ఉంటుంది. ఆ 10,000లో కూడా 3,000 లోన్ ఖర్చు పోతే ఇంకా 7,000 ఉంటుంది. ఆ 7,000లో 2,000 పిల్లల ఖర్చు అది ఇది అని పోతే ఇంకా 5,000 ఉంటుంది. 5,000లో కూడా 3,000 పెట్రోల్ ఖర్చు. ఇంకా 2,000తో నెలంతా ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, ఆ బిల్లు ఈ బిల్లు అనుకుంటా సరిపో. ఇంకా నాకేముంటుందన్నా? మరి బీదోడు నువ్వా నేనా? మరి ఈ 10 రూపాయలు టీ తాగేకి. దేవుడు నీకు చల్లగా చూస్తాడు. అన్నా చెప్పు తమ్ముడు, ఏం కావాలి? 2 ఎగ్ పఫ్, 2 వెజ్ పఫ్, డోనట్స్, హనీ కేక్, క్రీమ్ బన్, మైసూర్ పాకు కూడా ప్యాక్ చేసేయండి అన్న. 2 నిమిషాలు వెయిట్ చేయండి అన్న. సరే అన్నా. తీసుకో తమ్ముడు. ఎంత అన్నా? 500 తమ్ముడు. సరే అన్నా. అన్నా వేసే అన్నా, చెక్ చేసుకో ఒకసారి. తమ్ముడు సౌండ్ రాలేదే తమ్ముడు. అన్నా మనీ అయితే పన్నాయన్నా, ఒకసారి చూసుకోండి. రే నితీష్, అన్నా చెప్పు. తను డబ్బులు వేసాడంట, ఒకసారి వచ్చినాయో లేదో చెక్ చేయి. మెసేజ్ అయితే రాలేదే, ఒకసారి ఫోన్లో చూద్దాం. ఏదన్నా ఒకసారి నీ మొబైల్ చూపి. ఏం నా కొడుకురా, పన్నే అన్న డబ్బులు. సరే తమ్ముడు, అప్పుడప్పుడు వస్తూ ఉండు. వస్తుంటా అన్నా. ఏమైంది? హెల్మెట్ ఎక్కడ్రా? నువ్వెవర్రా అడిగేకి? పోలీస్. చెప్పండి సార్. లైసెన్స్ ఎక్కడ్రా? లైసెన్స్ సార్ ఇంట్లో మర్చిపోయినాను సార్. అలా అయితే ఇంటికి వెళ్ళి తేపవాయ్. సరే సార్. రే బండి ఇక్కడే పెట్టి తీసుకొని రాపండి వాయ్. 3 hours later. రే మూవీ మస్తుండే కదరా. రే మూవీ సంగతి పక్కన పెట్టరా, లైసెన్స్ ఎలా రా ఇప్పుడు? లైసెన్సా? లైసెన్స్ నాతోనే ఉందిరా. లైసెన్స్ పెట్టుకుని ఆ పోలీసు వానికి ఎందుకు చూపిలేదురా? ఇది ఎందుకు చూపిలేదు అక్కడే చెప్తా పదా. ఏరా లైసెన్స్ తెచ్చినారా? తెచ్చినాం సార్, తీసుకోండి. సరే రే లైసెన్స్ జేబులో పెట్టుకొని తిరగండి వాయ్. సరే సార్. రే ఆబ్రా, ఏమ్రా నీ దగ్గర లైసెన్స్ పెట్టుకుని వానికి ఎందుకు చూపిలేదురా? రే మనం ముందే లైసెన్స్ చూపించింటే వాడు అప్పుడే వదిలేస్తాండేరా. మనం సినిమాకి వెళ్ళాం కదా, అక్కడ ఎలాగో పార్కింగ్ 50 రూపాయలు రా. ఈ పోలీసు వల్ల 50 రూపాయలు మిగిలినట్లే కదా. ఏందా పోగు నా కొడుకుని రాలేదు? రే ఏమైందిరా, ఎందుకు బండి ఆపావు? ముందరా మామున్నారా. మీ మామనా? మా మామ కాదురా, పోలీసురా. ఇప్పుడు ఏం చేద్దాం రా? రే అక్కడ చూడు, ముందర ఎవరినో పంపించినారా, మనల్ని కూడా పంపిస్తాడేమో. పద పద. దొంగనా కొడుకులు ట్రైనాళ్ళు, వాళ్ళ ప్లాన్ అయింటుంది ఇది. మనం పోతే అట్లే కప్పేస్తారు. ఇక్కడ రా. సరేరా.
రే హెల్మెట్ ఎక్కడ్రా? లేదురా. ఒకటి తక్కువైంది. సార్ లేదు సార్. లైసెన్స్ లేదు సార్. చలానా కట్టాలా అయితే? చూడండి సార్. అయితే నాకేంట్రా, ఫైన్ కట్టు. సార్ ఇప్పుడే ఒకరిని పంపించారు కదా, నన్ను వదిలేండి సార్. వాడు నా మనిషి, నీలాంటి వాళ్ళని పట్టుకుంటే సార్ ఫైన్ కడతాను సార్. రే వీడియో తీరా ఫాస్ట్. తీస్తున్నా బాబు ప్లీజ్ బాబు, ఆ వీడియో డిలీట్ చేయమని బాబు, ప్లీజ్ బాబు. కావాలంటే ఈ 1000 రూపాయలు పెట్టుకో బాబు. ఫోన్ ఇరా. డిలీట్ చేసేసా.